మీతో మాట్లాడతాను ఒకసారి. ఎమ్మెల్సీ మన టి భానుప్రసాద్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు మన కరీంనగర్ ఎమ్మెల్సీ, అలాగే 3 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఎక్స్ చీఫ్ విప్ కూడా వారి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్కారం భానుప్రసాద్ గారు. నమస్కారం సార్. నిజంగా మేము ఒక 3 నెలలుగా ప్రైమ్ 9లో ఈ యొక్క 26+1 కులాల గురించి చర్చిస్తున్నాం. గతంలో ఈ 26 కులాల అసోసియేషన్తో కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అనేక వేదికల్లో వాళ్ళతో చర్చిస్తాం, ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రైమ్ 9 తరపున, 26 కులాల తరపున. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీ కమిషన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఇంకా నెల రోజుల్లోపు అన్నారు కానీ 11-12 నెలలు అయింది. ఇంకా కూడా వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి ఇంకా పెండింగ్ ఎట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఏమంటారు దీని గురించి? గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ ఆనాడు ఉన్నటువంటి అనేక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని బీసీలని వివిధ కులాలని బీసీలో చేర్చడం జరిగింది. సార్ ఆ బీసీలలో చేర్చినటువంటి వారిని ఈరోజు వాళ్ళని తీసేయాలి అని అంటే అయితే ఏదర్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నా మారి ఉండాలి, లేక సామాజిక స్థితిగతులన్నా మారి ఉండాలి. ఆ విధంగా మారాల్సిందే తప్పితే కేవలం ఒక రాష్ట్రం మారినంత మాత్రాన వాళ్ళ యొక్క బీసీ అనేటువంటి హోదాని కోల్పోవడం అనేటువంటిది న్యాయబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు, చట్టబద్ధం కాదని నా భావన. సార్ ఈరోజు వాళ్ళలో చాలా మంది కూడా ఈరోజు ఇప్పుడు మా పిల్లలు కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అదేవిధంగా ఆ రోజు వివిధ ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ జిల్లాల నుంచి సంబంధించిన వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. అంత మాత్రాన వారి యొక్క బీసీ స్టేటస్ ని తీసేయటం అనేటువంటి సమంజసం కాదు. మరి ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఏ ఒత్తిడి వల్ల నిర్ణయం తీసుకుని అది డెఫినెట్ గా వీరి యొక్క జీవితాలలో ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి దగ్గరగా గమనించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఈరోజు నేను ఇక్కడ నిర్మాణ రంగంలో ఉన్నాను, గత 30 సంవత్సరాలుగా నేను గమనిస్తూ వస్తున్నాను. అనేక మంది భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల్లో చాలా మంది ఈరోజు ఈ 26 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వివిధ చిన్న చిన్న జాబ్స్ లో పెట్టి జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఏదో చదివించుకుని రేపు వాళ్ళ రాబోయే తరాల్లో వాళ్ళ తరాలైనా కనీసం ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఆశతో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఏదో చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజు ఆ పిల్లలు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోయినా కూడా వాళ్ళు అక్కడికి పోయేప్పటికి మళ్ళీ అదర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి, ఇక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది న్యాయమైనది కాదు. ఖచ్చితంగా వారి బీసీ ఇదిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను గత సమావేశాల్లో కూడా ఆనాడు ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టిన రోజులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ అంశం గురించి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీద నా వంతుగా నా ప్రయత్నంగా ఖచ్చితంగా ప్రభుత్వం మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వాన్ని ఈ వైపుగా అడుగులు వేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా వారికి ఆ బీసీ కేటగిరీ అన్నటువంటి పునరుద్ధరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి దాంట్లో మళ్ళీ వారికి అవకాశాన్ని వారికి ఇది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నా భావం. భానుప్రసాద్ గారు ఒకటి చెప్పండి, 2014లో ఉమ్మడి ఏదైతే 2 రాష్ట్రాలుగా విడిపోయినాయో బైఫర్కేషన్ యాక్ట్ 10 సంవత్సరాల అమల్లో ఉన్నా కూడా రాజ్యాంగ వైలేషన్ చేసి 26+1 కులాలను తీసేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఇక్కడ ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఇద్దరూ మాట్లాడకపోవడం వల్ల వీళ్ళ అన్ని సమస్యలు 2 రాష్ట్రాల్లో నీళ్లు నియామకాల కోసం కొంచెం మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఒక 26+1 కులాలు మాత్రమే పెండింగ్ ఉండిపోయింది. ఇది కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు మాట్లాడుకుంటే, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ని అనాలోచితంగా వైలేషన్ చేసి తీసేసినప్పుడు దీనికోసం పెద్ద ప్రాసెస్ చేసి కమిషన్ వేసి మళ్ళీ వినతులు తీసుకుని రాజ్యాంగం ప్రకటించిన రిజర్వేషన్ రీస్టోర్ చేయడానికి జీవో నెంబర్ 3ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది సార్. దీనికోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వినతులిని ఇదంతా జనాలకు ఏమవుతుందంటే ఇదేదో కాలయాపన, గత ప్రభుత్వం 2 టర్ములు చేసినలాగే వీళ్ళు కూడా మోసం చేస్తారా అనేది ఒక ఆలోచన 26 కులాల్లో ఒక బాధనైతే ఇలా పడుతున్నారు. దానికి ఏమంటారు మీరు? అయితే అందుకే నేను మొట్టమొదటి నా ఇంట్లో ఏం చెప్పానంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కూడా సరైనది కాదని చెప్పాను. నాకు
ధర్మబద్ధం అంటే సామాజికంగా మనం మనం ఒకరికొకరి అన్నదమ్ముల మధ్యలో ఏమైనా ఉంటే కూడా మనం కూర్చొని మాట్లాడుకునే విధంగానైతే మాట్లాడుతున్నాము. ధర్మంగా న్యాయం ఇది ఉంటుందో దాని ధర్మబద్ధం. న్యాయబద్ధంగా అంటే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది చట్టబద్ధంగా నేను చెప్పింది ఎందుకంటే రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది. అందుకే నేను ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ విధంగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పినాను ఫస్ట్. యాక్చువల్ గా ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేటువంటి సరే ప్రభుత్వం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని నిర్వహించుకోవడానికి కొన్ని ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుందేమో, కానీ ఆ ప్రాసెస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఫాస్ట్ గా చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది డిలే అవ్వడం వల్ల కొంతమందికి వాళ్ళ యొక్క అవకాశాలను కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు రానటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళు పూర్తిగా దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి సత్వరమైన నిర్ణయం తీసుకుని దీనిపైన ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా కొంతమంది ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది సరైనది కాదు. ఎందుకంటే బీసీలు ఎక్కడున్నా బీసీలే వారు, ఎక్కడున్నా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళని కూడా మనం బీసీలుగా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు గతంలో కలిసి ఉన్నటువంటి నిన్నటి వరకు ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం వేరుగా చూడటం అనేటువంటి ఏ విధంగా కూడా సమంజసం కాదనేటువంటిది నా భావం. సార్ మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారతదేశం నుంచి కూడా వచ్చిన వాళ్ళని ఈరోజు బీసీలుగా వచ్చినామని అవుతున్నారు సార్. వాళ్ళకి లేనటువంటి రిస్ట్రిక్షన్స్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళకి పెట్టడం అనేటువంటిది ఏ విధంగా కూడా సరైనటువంటి. భానుప్రసాద్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు, ఎమ్మెల్సీగా ఆల్రెడీ లాస్ట్లో మండలిలో కూడా మాట్లాడారు. ఏదేమైనా ఇంకా ప్రక్రియ పూర్తయింది, ఆ రిజర్వేషన్ తిరిగి బీసీ జాబితాలు వీళ్ళు కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరవట్లేదు. ఇక్కడున్న బీసీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. కొన్ని ఒక 60-70 సంవత్సరాలుగా 100 సంవత్సరాల క్రితం నుంచి 1920 నుంచి ఈ బీసీ రిజర్వేషన్ పొందితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోతూ ఉన్న వాళ్ళకి ఆ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించమంటున్నారు తప్ప కొత్తగా అడగట్లేదు. మీరు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తారా? తప్పకుండా మాట్లాడతానండి, తప్పకుండా మాట్లాడతాను. వారి సమస్య పట్ల నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా కూడా నా వంతు ప్రయత్నం. ఎందుకంటే 26 కులాల అసోసియేషన్ వాళ్ళు నాతో చెప్పారు, అనేక సందర్భాల్లో భానుప్రసాద్ గారు మాకు ముందుండి నడిపించారు. వారు ఒక అడుగు ముందుకేస్తే ఈ సమస్య తీరిపోతుంది మాకు. అటు రేవంత్ రెడ్డి గారు ఇటు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తానంటున్నారు. తప్పకుండా అండి, నేను వారికి ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాను. వారు నాకు కంటిన్యూస్ గా వారి నాయకులందరూ కూడా నాకు టచ్ లో ఉన్నారు. అనేక సందర్భాల్లో గతంలో కేసీఆర్ గారితో కూడా వారితో మాట్లాడించడం జరిగింది, కేటీఆర్ గారితో కూడా మాట్లాడించడం జరిగింది. అనేక సందర్భాల్లో వారు ఎప్పటికప్పుడు ఈ అనేక ఎన్నికల సందర్భాల్లో వారికి ప్రామిస్ చేస్తూ రావడం జరిగింది. కానీ దాన్ని ఎందుకు చేయలేదు, వాళ్ళు పెండింగ్ లో పెట్టుకొచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ భానుప్రసాద్ గారు, నిజంగా వాళ్ళకి మీరు ఒక మాట ఇచ్చారు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారితో పొన్నం ప్రభాకర్తో మాట్లాడతానని ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.